రాజుల ఏలుబడిలో ఆధ్యాత్మిక కళా వికాసంతో వికసించిన ఈ దివ్యధామంలో శ్రీ మహావిష్ణువు మాధవుడిగా కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. మహబూబ్ నగర్ జిల్లా నాగర్ కర్నూలుకు సుమారు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రం కొల్లాపూర్ సంస్థానాధీశుల ఏలుబడిలో జనరంజకమయ్యింది. చాళుక్య రాజుల ఆధ్యాత్మిక చింతనకు, కాకతీయ రాజుల మతాభిమానానికి అద్దం పడుతున్న మాధవస్వామి ఆలయం మరో గోకులాన్ని తలపిస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో ఉన్న ఈ ఆలయంలోని ప్రతి మందిరము ఆధ్యాత్మిక అనురక్తిని పెంపొందిస్తుంది. ఇక్కడున్న ప్రశాంత వాతావరణం భక్తులకు కావలసినంత మానసిక ప్రశాంతతను అందిస్తుంది. ప్రస్తుతం ఉన్న మదన గోపాల స్వామి ఆలయం కొల్లాపూర్లో చెప్పుకోదగిన ఆలయాలలో ప్రముఖమైనదిగా విరాజిల్లుతోంది. చూడడానికి అత్యంత రమణీయంగా దర్శనమిచ్చే ఈ ఆలయం ఒకప్పుడు కృష్ణా నదీమ తల్లి ఒడ్డున మంచాలకట్ట గ్రామంలో ఉండేది. అయితే 1980వ దశకంలో శ్రీశైలం జల విద్యుత్ ప్రాజెక్టు వల్ల ఈ ఆలయం ముంపునకు గురి కావడంతో తిరిగి కొల్లాపూర్లో ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఈ ఆలయాన్ని ప్రారంభించారు. ఈ మాధవస్వామి ఆలయం ఒకప్పుడు జటప్రోలు మదనగోపాల స్వామి ఆలయానికి అనుసంధానంగా ఉండేది. అత్యంత మనోహరంగా కనిపించే ఈ ఆలయం చాళుక్యులు, కాకతీయుల కాలంలో పురోభివృద్ధి సాధించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అనంతరం కొల్లాపూర్ సంస్థానాధీశుడైన రాజా జగన్నాథరావు హయాంలో ఈ ఆలయాన్ని పునర్నిర్మించడం జరిగింది. కొల్లాపూర్ సంస్థానాధీశులను సురభి రాజావారిగా పిలుస్తారు. కొల్లాపూర్ ప్రాంతం నుంచి వీరి పరిపాలన క్రీస్తు శకం 16వ శతాబ్దం నుంచి ప్రారంభమయ్యింది. పంతొమ్మిదవ తరానికి చెందిన మాధవనాయుడు నుంచే జటప్రోలును కేంద్రంగా చేసుకుని కొల్లాపూర్ను పరిపాలించడం ప్రారంభమయ్యింది. 20వ తరానికి చెందిన మాధవనాయుడి పరిపాలనలోనే జటప్రోలులో నాయుడుపేట, మదనగోపాల స్వామి ఆలయం, మంచాలకట్టలో మాధవస్వామి ఆలయం, సింగోటంలో నరసింహసాగర్ పేరుతో పెద్ద తటాకాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అత్యంత మనోహరంగా దర్శనమిచ్చే మాధవస్వామి ఆలయం చూపరులను అమితంగా ఆకర్షిస్తుంది. ఆలయ ప్రాంగణమంతా పచ్చని వృక్షరాజాలతో ఆహ్లాదకరంగా ఉంటుంది. మాధవస్వామి గర్భాలయానికి ఎదురుగా గరుత్మంతుడు దర్శనమిస్తాడు. ఆ స్వామిని దర్శించుకుని ముందుకు వెళితే మనోహరమైన శిల్పరాజాలతో కూడిన విశాలమైన మండపం దర్శనమిస్తుంది. అలనాటి రాజుల శిల్పకళాభిరుచికి నిదర్శనంగా ఈ మండపం అగుపిస్తుంది. అందమైన చూడముచ్చటను గొలిపే శిల్పాలు, దేవతామూర్తులెన్నో ఈ ఆలయానికి వచ్చే భక్తులకు మానసికానందాన్నిస్తాయి. మండపం పైభాగాన దశావతారాలు దర్శనమిస్తాయి. ఈ మండపాన్ని దాటుకుని ముందుకు వెళితే గర్భాలయం దర్శనమిస్తుంది. గర్భాలయంలో
మాధవస్వామి శ్రీదేవి భూదేవిల సమేతంగా దర్శనమిస్తారు. భక్తవరదుడైన ఆ స్వామి మురళిని చేతబూని తనను దర్శించే భక్తుల పట్ల కరుణా కటాక్ష వీక్షణాలను పంచుతున్నట్టుగా అగుపిస్తాడు. సుందర మనోహరంగా కనిపించే ఆ నీలమాధవుడి దర్శనం జన్మజన్మల పుణ్యఫలంగా భక్తులు భావించి స్వామి దర్శనం చేసుకుంటారు. స్వామి దర్శనానంతరం ఆలయ ప్రాంగణం భక్తుల భజన గీతాలతో మారుమ్రోగుతుంది. భక్తి విశ్వాసాలను ఏకం చేసి మధురమైన మాధవుడి గీతాలను ఆలపిస్తూ తన్మయత్వంలో ఆ సమయంలో భక్తులు భక్తి ప్రపంచంలో మునిగి తేలుతారు. ఈ దేవాలయం చాళుక్యుల కాలంలో 7వ శతాబ్దంలో ప్రతిష్ఠించబడిందని చెప్పేసి దీని వినికిడి. తర్వాత ఈ సభామంటపం ఏదైతే ఉందో 12వ శతాబ్దం కాకతీయుల కాలంలో నిర్మించబడిందని చెప్పేసి పుస్తకాల ద్వారా మాకు తెలిసింది. సార్ 1980కి పూర్వం ఇది కృష్ణా తీరంలో ఉన్నటువంటి మంచాలకట్ట అనే గ్రామంలో ఉండినది. అయితే శ్రీశైలం ప్రాజెక్టు కట్టడం వల్ల ఆ కృష్ణ తీరం అంతా మునిగిపోవడం వల్ల నీటి ముంపు గ్రామంలో ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని ఈ కొల్లాపురాన్ని తరలించడం జరిగింది.